ఎస్ఎల్బీసీ ఘటనలో కీలక పరిణామం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం గుర్తింపు. టీబీఎం మిషన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తింపు. తవ్వకాలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్. శిథిలాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్న రెస్క్యూ బృందాలు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు లభ్యం. టన్నెల్ లోపల భరించలేని దుర్వాసన. స్ప్రే బాటిల్స్ తో లోనికి వెళ్లిన రెస్క్యూ బృందాలు. మినీ హిటాచీతో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన మృతదేహపు ఆనవాళ్లు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే ఛాన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభించింది. లోకో ట్రక్ సమీపంలో మృతదేహం ఉన్నట్టు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరుపుతుండగా మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు తెలుస్తుంది. కన్వేయర్ బెల్ట్ డ్రమ్ముకు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్నట్టు గుర్తించిన సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు D1, D2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతుండగా మృతదేహాన్ని గుర్తించారని, ఒక కాలు కనిపించిందని సమాచారం. అయితే ఈ మృతదేహానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. కొద్దిసేపటి క్రితమే అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహానివే అయితే మధ్యాహ్నానికి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్యాస్ కట్టర్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన 8 మంది కార్మికుల్లో 7 మృతదేహాలను వెలికి తీయడానికి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరిగింది. అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం దేశంలోనే అన్ని ప్రముఖ రెస్క్యూ టీమ్స్ ను తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, డ్రాట్ హోల్ మైనర్స్, కేరళ కెడావర్ డాగ్ స్క్వాడ్ తో పాటు రోబోలతోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం గురుప్రీత్ సింగ్ అనే ఇంజనీర్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి తవ్వకాలు చేపడుతున్నా ఎలాంటి పురోగతి లభించలేదు. టన్నెల్ లోపల భారీగా మట్టి పేరుకుపోవటం, నీటి ఊట ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ మరో మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉందని, అది కూలిపోయే అవకాశం కూడా ఉందని అధికారులు సీఎంకు చెప్పినట్టు తెలిసింది. అయితే అందులో చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయడం, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని చీఫ్ సెక్రటరీని సీఎం రేవంత్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ఏమాత్రం అలసత్వం లేకుండా బాధితులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెంచుకొని సహాయక చర్యలను వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.